బర్నింగ్ టాపిక్. అర్ధరాత్రి దాకా జరిగిన అసెంబ్లీ చర్చల సారాంశాన్ని బయటికి తీస్తే చేతికి మట్టంటకుండా అనే వ్యూహం ఉన్నట్లు కనిపించడం లేదు. రేవంత్ సర్కార్ స్ట్రాటజీ ఏదైనా కావచ్చు, కానీ కాళేశ్వరం కేసు ఇక సిబిఐ కోర్టులో ఉంది. రాజకీయ భాషలో చెప్పాలంటే కేంద్రంలోని బీజేపీ చేతిలో ఉంది కేసు. తెలంగాణలో ఎంట్రీ లేని సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టుతో గేట్లు తెరుచుకున్నాయి. నిజంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా? ఎవరు తిన్నారు? ఎవరెవరు తప్పు చేశారు? కేంద్రం పరిధిలోని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చుతుంది ఈ విషయాలన్నీ. ఇవన్నీ పక్కన పెడితే చాలా కాలం తర్వాత తెలుగు స్టేట్స్లో మళ్ళీ సిబిఐ పేరు వినిపిస్తోంది. ఇంతకీ కేసును సిబిఐకి అప్పగించడం వెనుక వ్యూహం ఏంటి? కర్ర విరగకుండా పాము చావకుండా అనే సూత్రమా? కర్మ చేయడం మాత్రమే మన చేతిలో ఉంటుంది, ఫలితం పైవాడి దయ అని చెప్పడమా? ఆల్రెడీ సిబిఐ దగ్గర బోలెడు కేసులున్నాయి. సిబిఐ విచారణ తీరుపై విమర్శలున్నాయి. సిబిఐకి కేసు అప్పగిస్తే ఇక అంతే అనే పెదవి విరుపులు ఉన్నాయి. దమ్ముంటే కేసును సిబిఐకి ఇచ్చి చూడండి అనే ఛాలెంజ్లు వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో కాళేశ్వరం కేసుని కూడా తీసుకోండని రాష్ట్రం అడిగింది. మరి కేంద్రం సిబిఐ రియాక్షన్ ఏంటి? ఏ గ్రౌండ్లో కాళేశ్వరం కేసును సిబిఐ టేకప్ చేస్తుంది? ఇప్పటిదాకా సిబిఐ దగ్గరున్న పొలిటికల్ కేసులెన్ని? వాటి ప్రోగ్రెస్ ఏంటి? పెండింగ్ కేసుల లిస్ట్లో కాళేశ్వరం కూడా ఒకటి అనేలా మిగులుతుందా, లేక ఫలితం తేలుతుందా? డీటెయిల్డ్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఇవాళ కరెక్ట్ అనుకున్నది రేపు రాంగ్ అవ్వచ్చు. ఇవాళ రాంగ్గా కనిపించింది రేపు రైట్ అవ్వచ్చు. సినిమా డైలాగే అయినప్పటికీ సిబిఐ ఎంట్రీపై తెలుగు రాష్ట్రాల చెడుగుడుకు సరిగ్గా సరిపోతుంది ఈక్వేషన్. ప్రభుత్వాలు మారినంత మాత్రాన విధానాలు నిర్ణయాలు మారుతాయా అంటే మారుతాయి అని నిరూపితమైంది సిబిఐ విషయంలో. కాళేశ్వరం కేసును సిబిఐకి ఇస్తారని ఎవ్వరూ ఊహించలేదు. కారణం, కేంద్ర దర్యాప్తు సంస్థల్ని బీజేపీ జేబు సంస్థలుగా ట్యాగ్ చేసేశారు రాహుల్ గాంధీ. ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వమేమో అదే కేంద్ర దర్యాప్తు సంస్థకి కేసును అప్పగించింది. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? తెలంగాణలోకి సిబిఐ అడుగు పెట్టడానికే వీల్లేదని కేసీఆర్ ఇచ్చిన జీవోను రేవంత్ సర్కార్ అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు ఇప్పటిదాకా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ కూడా సిబిఐ రావద్దని. మరి కాళేశ్వరం కేసు ఎలా ఇచ్చారు? అందుకే కదా తెలంగాణలో సిబిఐ ఎంట్రీపై చర్చ నడుస్తోంది. ప్రతి కేసు సిబిఐకి ఇవ్వరు. సిబిఐ కూడా ప్రతి కేసును టేకప్ చేయదు. పర్టిక్యులర్ గా కాళేశ్వరం కేసునే ఎందుకు సిబిఐకి ఇచ్చారంటే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని పాయింట్స్ చెప్పారు. ఇందులో అంతర్రాష్ట్ర అంశాలున్నాయి. తెలంగాణ మహారాష్ట్ర మధ్య చర్చలు జరిగాయి. ప్రాజెక్ట్ ఫినాన్సింగ్ లో వ్యాప్కోస్ పాత్ర ఉంది. పవర్ ఫినాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాళేశ్వరానికి అప్పులిచ్చాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన చాలా శాఖలు, ఏజెన్సీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో చాలా పెద్ద మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం జరిగింది. ప్రభుత్వ అధికారుల పాత్ర కూడా స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్ లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాల్పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. అలాగని సిబిఐ ఎంట్రీకి పూర్తిగా గేట్లు తెరుచుకున్నట్లేనా? అలా కాదు. కేవలం కాళేశ్వరం గేట్లు మాత్రమే తెరుచుకున్నాయి. ఢిల్లీ మినహా ఏ రాష్ట్రంలో అయినా సిబిఐ అడుగు పెట్టాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం జనరల్ కన్సెంట్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే రాష్ట్రంలోకి అడుగు పెడుతుంది. లేదంటే సిబిఐకి కూడా దర్యాప్తు చేయడానికి అధికారాలు ఉండవు. ఇప్పుడు జరిగిందేంటంటే కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ కోరుతూ స్పెషల్ కన్సెంట్ అంటే ప్రత్యేక అనుమతి మాత్రమే ఇస్తూ జీవో ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. సో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై మాత్రమే సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కదా, సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, కానీ డైరెక్షన్ ప్రకారం అందరూ ఫాలో అవ్వాలి. ఇప్పుడు 27 చెప్పారు, అక్టోబర్ చెప్పారు కదా, అప్పుడు అయిన తర్వాత డైరెక్షన్ అయిన తర్వాత ఫాలో అవ్వండి. 2022 వరకు సిబిఐకి గేట్లు బార్లా తెరిచేపెట్టారు తెలంగాణలో.
కానీ రాష్ట్రంలోకి సిబిఐ ఎంటర్ అవ్వడానికి వీల్లేదంటూ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నిషేధం విధించారు. 2022 ఆగస్టు 30న జీవో నెంబర్ 51 ఇచ్చి సిబిఐకి గేట్లు మూసేసింది గత కేసీఆర్ ప్రభుత్వం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు సమయంలో కూడా సిబిఐ చాలా దూకుడుగా ఉంది. ఈ 2 కేసులు నడుస్తున్నప్పుడే సిబిఐ దాడులు చేసే అవకాశం ఉందన్న సమాచారంతో అప్పటి సీఎం కేసీఆర్ జీవో 51 ప్రయోగించారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 సెక్షన్ 6 ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తు నిర్వహించాలి అనుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం, తప్పనిసరి. దీన్నే జనరల్ కన్సెంట్ అంటారు. బీజేపీని గట్టిగా వ్యతిరేకించే రాష్ట్రాలు, నాన్ బీజేపీ స్టేట్స్ లో కొన్ని సిబిఐ ఎంట్రీని నిషేధించాయి. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా సిబిఐకి డోర్స్ క్లోజ్ చేసింది. అప్పట్లో ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మేఘాలయ, మిజోరాం, పంజాబ్ రాష్ట్రాలు కూడా సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులిచ్చాయి. అలాగని ఎప్పుడూ అదే స్టాండ్ మీద లేవు కొన్ని రాష్ట్రాలు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక సిబిఐకి తలుపులు తెరిచారు. ఆ తర్వాత 2018లో సిబిఐ రావద్దన్న సీఎం చంద్రబాబే 2024లో సిబిఐకి మరింత స్వాతంత్రమిస్తూ గెజెట్ ఇచ్చారు. కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలపై రాష్ట్ర అనుమతి లేకుండా విచారణ చేపట్టేందుకు ఏపీ సర్కార్ గెజెట్ రిలీజ్ చేసింది. రేవంత్ సర్కార్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐ విచారణ కోరుకుంది. గత ప్రభుత్వం జనరల్ కన్సెంట్ ని రద్దు చేస్తే రేవంత్ సర్కార్ మాత్రం స్పెషల్ కన్సెంట్ తో సిబిఐని రాణిస్తోంది. కేంద్రంపై ఆగ్రహంతో ఉంటే సిబిఐని కంట్రోల్లో ఉండమంటారు. కోపావేశాలు తగ్గినప్పుడు రాష్ట్రంలోకి రాణిస్తారు. రేవంత్ సర్కార్ నిర్ణయం మాత్రం స్పెషల్ కేసు. కేంద్రంపై ఇష్టం అయిష్టం, కోపం ప్రేమతో సంబంధం లేదు. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిటీ వేశాం. దానిపై అసెంబ్లీలో చర్చించి ఏం జరిగిందో ప్రజలకు చెప్పాం. ఇక చాలు, మిగిలింది మీరు చేసుకోండని కేంద్రానికి వదిలేయడమే. కేవలం ఈ ఒక్క కేసు కోసం మాత్రమే జీవో ఇచ్చారు. ఎలాంటి కేసులు అప్పచెప్పాలంటే కరప్షన్ ప్రూవ్ అయింది, క్విడ్ ప్రో కో, డబ్బు తీసుకున్నారు అన్న రుజువు అవే కేసులు అప్పచెప్తే వాళ్ళు యాక్షన్ తీసుకోగలరు. ఒక నిర్ణయం గవర్నమెంట్లో ఒక మంత్రి, ఒక ఆఫీసరు తప్పు నిర్ణయం తీసుకున్నాడు కానీ లంచం తీసుకోలేదంటే సిబిఐకి అక్కడ స్థలం లేదు. ఇప్పుడు కాళేశ్వరంలో తెలంగాణ ప్రభుత్వం ఎంక్వైరీ చేసేది, వాళ్ళ రిపోర్ట్స్ కరప్షన్ జరిగిందా, ఒక తప్పు నిర్ణయాలు తీసుకున్నారా? తప్పు నిర్ణయం అంటే ఇంజనీరింగ్ నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేదు, ఏదో తప్పుగా చేశారు, వాళ్ళు ఆ పొరపాట్లు చేసిన వల్ల నష్టం వచ్చిందంటే సిబిఐకి పరిమితి లేదు. రేవంత్ సర్కార్ సిబిఐ ఎంక్వైరీకి రిఫర్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో షాకింగ్ న్యూస్. ఎందుకంటే ఐటీ గాని, ఈడీ గాని, సిబిఐ గాని కేంద్రంలోని బీజేపీ అడుగుజాడల్లో నడుస్తుంటుందని రాజకీయ ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బీజేపీ ఎలా ఆడిస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలు అలా ఆడతాయని ఒకసారి ట్వీట్ కూడా చేశారు. అలాంటిది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదే కేంద్ర దర్యాప్తు సంస్థను ఎంక్వైరీ చేయమని కోరడం ప్రతిపక్షానికి కాస్త విరుద్ధంగా కనిపిస్తోంది. అందుకే కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. మిస్టర్ గాంధీ, మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా అంటూ రాహుల్ గాంధీనే ట్యాగ్ చేశారు. రాహుల్ కేమో సిబిఐ వద్దు, రేవంత్ కి మాత్రం ముద్దు అంటూ కామెంట్స్ చేశారు. మొత్తానికి తెలంగాణలో సిబిఐ ఎంట్రీపై టోటల్ తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎవరికి వారు ఈ కేంద్ర దర్యాప్తు సంస్థని చెడుగుడు ఆడుకుంటున్నారన్న అభిప్రాయం జనంలో కూడా ఉంది. ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లోని సెక్షన్ 6 కింద కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ కోరుతూ తెలంగాణ నుంచి కేంద్రానికి నోటిఫికేషన్ వెళ్ళింది. కేంద్రం కూడా సెక్షన్ 5 కింద నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే రాష్ట్రంలో కాళేశ్వరంపై ఏదో ఒక చోట కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. కాళేశ్వరం పిల్లర్లు కుంగినప్పుడు భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పట్లో ఇంజనీరింగ్ అధికారులు ఫిర్యాదుతో కేసు రిజిస్టర్ అయింది. దాని ఆధారంగానే ఎంక్వైరీ జరుగుతుందా లేదా కొత్తగా కేసు రిజిస్టర్ చేస్తారా? అసలు రాష్ట్రం అడిగిన ప్రతి కేసును సిబిఐ టేకప్ చేయాలనే రూల్ ఉందా? ఎంక్వైరీ చేయలేమో అని రిజెక్ట్ చేసిన దాఖలాలున్నాయా? కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సమయంలోనే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. షాకింగ్ రిపోర్ట్ అది.
సిబిఐ దర్యాప్తు చేస్తున్న వాటిలో 7,072 కేసులు ఇప్పటికీ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి. మరీ దారుణం ఏంటంటే 379 కేసులు 20 ఏళ్లకు పైగా నడుస్తున్నాయి. 2,281 కేసులు 10 ఏళ్లకు పైగా పెండింగ్ లో ఉన్నాయి. ఓవైపు వేల కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ కొత్తగా ఏటా 100 కేసులు నమోదవుతున్నాయి. 2024లో 807 కొత్త కేసులను సిబిఐ రిజిస్టర్ చేసింది. పైగా ఇన్ని కేసులను పూర్తి చేయడానికి కావాల్సినంత సిబ్బంది సిబిఐలో లేరు. ఈ రిపోర్ట్ తీసుకున్న సమయానికి సిబిఐకి ఇంకా 1,610 ఉద్యోగుల కొరతుంది. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో నమోదైన కేసులే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు. 2019 మార్చిలో వైఎస్ వివేక హత్య జరిగింది. 2020లో ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది ఏపీ హైకోర్టు. జూన్ 2023 నాటికి దర్యాప్తును ముగించాలని గడువు ఇచ్చినా ఇప్పటికీ కేసు ఒక ముగింపుకు రాలేదు. ఇక వైఎస్ జగన్ పై ఆస్తుల కేసు 2011లో రిజిస్టర్ అయింది. నేటికి విచారణ నడుస్తూనే ఉంది. ఈ కేసులో సిబిఐ 17 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. జూన్ 2024 నాటికి సిబిఐ కోర్టుల్లో 26 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. సిబిఐకి కేసు వెళ్ళిందంటే మనం అర్థం చేసుకోవాల్సిన చాలా సమయం పడుతుంది. సిబిఐకి నో కేసులు ఉన్నాయి, వాళ్ళు తక్కువ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి ఈజీగా కేసులు టేకప్ చేయటం, కేసు రిజిస్టర్ చేయటం చాలా సమయం పడుతుంది. దీంట్లో చాలామంది అడిగేది ఏంటంటే ఒక్క కేసులో అసలు నిర్ణయం రావట్లేదు, తర్వాత కన్విక్షన్ రేట్ చాలా తక్కువ సిబిఐ అంటే. ఉన్న ప్రాబ్లం ఏంటంటే సమయం ఎక్కువ అయిపోయే కొద్ది ఆఫీసర్లు మారిపోతూ ఉంటారు. ఎవరైతే కేసు మొదలు పెట్టారో వాడు రిటైర్ అయిపోతాడు, కొత్త వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, కొత్త వాళ్ళకి కొత్త కేసులు వస్తాయి. ఇవన్నీ అందరికి తెలిసింది. జగన్ అధికారంలోకి వచ్చాక జనరల్ కన్సెంట్ ను పునరుద్ధరించారు. అమరావతి భూసేకరణలో అవకతవకలకు అంతరాష్ట్ర అంతర్జాతీయ అంశాలు కూడా ముడిపడి ఉన్నాయంటూ 2020 మార్చిలో ఈ కేసును సిబిఐకి రెఫర్ చేసింది. దీనిపై ఎంక్వైరీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వంలో చేసిన భూ కేటాయింపులు, ఇచ్చిన కాంట్రాక్టుల్లో భారీ అవినీతి జరిగిందంటూ 2020లో సిబిఐ కేసు నమోదు చేసింది. ఇది కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీ నేతలు న్యాయ వ్యవస్థపై సోషల్ మీడియాలో చేసిన అవమానకరమైన పోస్టులపైన 2020లో కేసు నమోదైంది. ఇది కూడా ఒక కంక్లూజన్ కు రాలేదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బాగా ఫేమస్ అయిన కేసుల్లో ఆయిషా మీరా హత్య కేసు దర్యాప్తు ముగిసింది. 2007 డిసెంబర్లో విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో జరిగిన ఆయిషా మీరా హత్య తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఈ కేసు ఎటూ తేలకపోవడంతో సిబిఐ ఈ కేసును టేకప్ చేయాలని 2018 నవంబర్లో హైకోర్టు ఆదేశించింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న అభియోగాలపై అసెంబ్లీ వేదికగా సిబిఐకి కేసును అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇంత పని ఒత్తిడిలో ఉన్న సిబిఐ కొత్త కేసులు టేకప్ చేస్తుందా? ఇప్పటికీ చేస్తూనే ఉంది. కాకపోతే వనరుల కొరత కారణంగా విచారణకు తీసుకోలేం అనే చెప్పే అధికారం కూడా సిబిఐకి ఉంది. విజిలెన్స్ వాళ్ళో, లోకల్ పోలీసులో, ఇతర విభాగాల్లో తమ కంటే బాగా కేసును హ్యాండిల్ చేయగలరు అని నమ్మినప్పుడు ఆ కేసును టేకప్ చేయరు. లేదా తన పరిధిలోకి రాని కేసులు, ఏ మాత్రం పసలేని కేసులు, స్పెసిఫిక్ గా డీటెయిల్స్ లేని కేసులను రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే కోర్టు డైరెక్షన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా కేసును స్వీకరిస్తుంది. కొన్నిసార్లు సిబిఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా జీవోలిస్తూ ఉంటాయి రాష్ట్రాలు. అలాంటప్పుడు కోర్టులో పిటిషన్ వేసి కోర్టు అనుమతితో రాష్ట్రంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రిఫర్ చేసిన కేసులను మాక్సిమం టేకప్ చేస్తుంది. రాజకీయ ప్రత్యర్థులపైన, వెరీ పర్టికులర్లీ విపక్షాలు పాలించే రాష్ట్రాలపైన కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తారు అనే పేరుంది. ఈ కోణంలో కాళేశ్వరం డిఫరెంట్ కేసు. ఒక కాంగ్రెస్ పాలిత రాష్ట్రం నుంచి కేంద్ర పరిధిలోకి వెళ్లిన కేసు. ఏ ప్రభుత్వం అయితే సిబిఐ రానే వద్దు అని కన్సెంట్ను క్యాన్సిల్ చేసిందో అప్పటి ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపైనే సిబిఐతో ఎంక్వైరీ చేయిస్తున్నారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు సిబిఐకి అప్పగించారనగానే ఇన్ని వైబ్రేషన్స్ పుట్టుకొస్తున్నాయి.
దేశ రాజకీయాల్లో చాలా సందర్భాల్లో టాపిక్ ఆఫ్ ది నేషన్ గా మారింది సిబిఐ. ఒకానొక సమయంలో సిబిఐ ఎంట్రీని వరుసపెట్టి నిషేధించాయి రాష్ట్రాలు. ఒక్కసారి గతంలోకి వెళ్తే ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా ఉన్న నితీష్ కుమారే బీహార్లో సిబిఐని రానివ్వకుండా నో ఎంట్రీ బోర్డు పెట్టారు. అలా చేసినందుకు అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా పట్నాకు వెళ్లి నితీష్ కుమార్ భుజం తట్టి మద్దతు పలుకొచ్చారు. పట్నా నుంచి తిరిగొచ్చిన కొన్నాళ్లకు తెలంగాణలో కూడా సిబిఐ అడుగు పెట్టకుండా ఉత్తర్వులిచ్చారు. నిజానికి సిబిఐ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ. దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా దానిపై విచారించేందుకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టింది కేంద్రం. రాష్ట్రాల్లో అవినీతి నిరోధక శాఖ ఉన్నప్పటికీ సిబిఐ పరిధి, అధికారాలు వేరు. సపోజ్ ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీపైనే అవినీతి ఆరోపణలు వచ్చాయనుకోండి, ఆ రాష్ట్రమే స్వయంగా ఏసీబీ, సిఐడి విచారణకు ఆదేశించుకుంటే జనం నమ్ముతారా? కేంద్రమే నిష్పక్షపాతంగా డీల్ చేస్తే బాగుండు అనుకోరు? ఆ లోటును భర్తీ చేసేందుకున్న నమ్మకమైన ఏజెన్సీ సిబిఐ. అందుకే కేసులో చాలా కాంప్లెక్సిటీ ఉందనుకున్న హై ప్రొఫైల్ కేసును సిబిఐకి అప్పగిస్తూ ఉంటారు. ఇదే సిబిఐపై మరకపడేలా చేసింది కూడా. హై ప్రొఫైల్ కేసులలో ఖచ్చితంగా హై ప్రొఫైల్ వ్యక్తులే ఉంటారు. అందులోనూ రాజకీయ నాయకులు కూడా ఉంటారు. ముఖ్యంగా సిబిఐ టేకప్ చేసిన టాప్ మోస్ట్ కేసులలో జయలలిత అక్రమాస్తుల కేసు, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు, బీహార్లో జరిగిన ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం, బెంగాల్ ఉపాధ్యాయ నియామక కుంభకోణం, నారదా స్టింగ్ ఆపరేషన్, శారదా చిట్ ఫండ్ స్కామ్, అగస్టా వెస్ట్లాండ్ చాపర్ స్కామ్, ఐఎన్ఎక్స్ మీడియా, నేషనల్ హెరాల్డ్ కేసు, వ్యాపక్ కుంభకోణం ఉన్నాయి. దీంతో రాజకీయంగా దెబ్బతీయడానికి సిబిఐని ఉపయోగిస్తారన్న పేరు పట్టం మొదలైంది. నిజంగా సిబిఐ ఎంక్వైరీల్లో రాజకీయ ప్రమేయమే ఉండదా అంటే ఏమో, లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక. అయినా సిబిఐ పైనే నమ్మకం పోతే, నిజంగా సిబిఐనే అధికార పార్టీల కనుసనలో పనిచేస్తే ఇక ఈ దేశంలో అవినీతిపై పోరాడే కేంద్ర దర్యాప్తు సంస్థ ఏది? చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. పైగా సిబిఐలో వెరీ సిన్సియర్ ఆఫీసర్స్ కి కొదవలేదు. అత్యంత నిక్కచ్చిగా కేసు దర్యాప్తు చేసే అధికారులు చాలా మంది ఉన్నారు. అందుకే సిబిఐపై ఇంకా అంతటి గౌరవం ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలంటే సిబిఐ ఒక్కటే కాదు, ఈడీ, ఐటీ, ఎన్ఐఏ కూడా ఉన్నాయి. కాకపోతే సిబిఐ అంత విస్తృత పరిధి, అధికారాలు వేరే వేటికి లేవు. అందుకే ఒక్కోసారి జనరల్ కన్సెంట్ రద్దు చేసిన రాష్ట్రాలే మరో దారి లేక మళ్లీ అదే సిబిఐని ఆహ్వానిస్తుంటాయి. తెలుగు రాష్ట్రాలే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్. ఒకనాడు సిబిఐ అవసరమే లేదని, అది అడుగు పెట్టడానికి వీలే లేదని చెప్పిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే ఇప్పుడు సిబిఐని సాదరంగా ఆహ్వానిస్తున్నాయి. అలాగని సిబిఐపై అసలు వివాదాలే లేవా అంటే ఎందుకు లేవు, బోలెడు. ఓ కేసు విషయంలో ఒకప్పటి సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ, సిబిఐ జాయింట్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా గొడవ పట్టం సిబిఐ ప్రతిష్టను దెబ్బతీసింది. వీళ్ల ఘర్షణ చూసి సుప్రీంకోర్టే చీవాట్లు పెట్టింది. అంతేకాదు, గత కొన్నేళ్లుగా సిబిఐ టేకప్ చేసిన హై ప్రొఫైల్ కేసుల్లో ఎలాంటి కదలిక ఉండడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. చాలా కేసులలో పెద్దోళ్లకు శిక్షలు పడిన దాఖలాలు లేవు. ఏళ్లుగా కేసులు విచారిస్తున్నా చివరికి ఆ కేసులో ఏమీ లేదనేంత ముగింపిచ్చాయి. 2G స్పెక్ట్రమ్, కోల్గేట్ స్కామే ఇందుకు ఉదాహరణ. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడం అనే అంశం ఇంత పెద్ద చర్చకు దారితీసింది. రాష్ట్రమే దర్యాప్తు చేసుంటే ఒకలా ఉండేదేమో, కానీ సిబిఐ చేతిలో పెట్టడంతో తెలుగు స్టేట్స్లో టాక్ ఆఫ్ ది స్టేట్స్ గా మారింది. ఇకపై ఈ కేసులో మొమెంట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.